హలో ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో ఆస్ట్రేసి కుటుంబము లేదా కాంపోజిటిక్ కుటుంబం గురించి తెలుసుకుందాం. ఈ కుటుంబంలో 1250 ప్రజాతులు, 25,000 జాతులు ఉన్నాయి. మొదటగా ఈ కుటుంబం యొక్క వర్గీకరణ గురించి తెలుసుకుందాం. తరగతి ద్విదళ బీజాలు, ఉపతరగతి గామోపెటాలే, శ్రేణి ఇన్ఫెరే, క్రమము యాస్టరేల్స్, కుటుంబము యాస్టరేసి. మొదటగా తరగతి ద్విదళ బీజాలు. ఈ మొక్కలను ద్విదళ బీజాల తరగతిలో ఎందుకు చేర్చారు? ద్విదళ బీజాల యొక్క ముఖ్య లక్షణాలు ఏమేమి ఉన్నాయి? 1, పత్రాలలో జాలాకార ఇనెల వ్యాపనము, పంచభాగయుత పుష్పాలు, తల్లి వేరు వ్యవస్థ. ఈ 3 లక్షణాలు ప్రధానంగా కనిపించడం వలన ఈ కుటుంబాన్ని తరగతి ద్విదళ బీజాల్లో చేర్చడం జరిగింది. రెండవది ఉపతరగతి గామోపెటాలే. గామోపెటాల్లో ఎందుకు చేర్చారు? పుష్పాలలో 2 వలయాల్లో పరిపత్రాలు ఉండడము, లోపలి వలయంలోని ఆకర్షణ పత్రాలు సంయుక్తము, మగుటదల పరిస్థితి కేసరావళి ఉండడం వలన ఉపతరగతి గామోపెటాలలో చేర్చారు. శ్రేణి ఇన్ఫెరే. శ్రేణి ఇన్ఫెరేలో ఎందుకు చేర్చారు? ఇన్ఫీరియర్ ఓవరీ, నిమ్న అండాశయం ఉండే పుష్పాలు ఉండడం వలన ఇన్ఫెరే శ్రేణిలో చేర్చడం జరిగింది. క్రమము యాస్టరేల్స్. యాస్టరేల్స్ క్రమంలో ఎందుకు చేర్చారు? ద్విపలదళ సంయుక్త ఏకబిల నిమ్న అండాశయంలో ఒకే ఒక అండము పీఠ అండన్యాసంలో ఉంటుంది. అందువలన క్రమము యాస్టరేల్స్లో చేర్చడం జరిగింది. కుటుంబము యాస్టరేసి. యాస్టరేసి యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏమి అంటే శీర్షవత్ పుష్ప విన్యాసము లేదా హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ ఉండడం అనేది చాలా ముఖ్యమైన లక్షణము. మనము ఈ కుటుంబంలోని ముఖ్యమైన మొక్కల గురించి చూస్తాం. ఎగ్జాంపుల్స్ ఏమి అంటే 1, ట్రైడాక్స్ ప్రొకమెన్స్ గడ్డి చేమంతి. 2, క్రైశాంతిమం ఇండికం చేమంతి. చేమంతిలో చాలా రకాలు ఉన్నాయి. డాలియా పిన్నేటా, చికోరియం ఇంటిబస్, ఆర్టిమీషియా నీలగిరిక మాచిపత్రి, ఆర్టిమీషియా ప్యాలెన్స్ దవనము, ఎక్లిప్టా ప్రోస్టేటా భృంగరాజ, హీలియాంతస్ శాన్యోస్ ప్రొద్దుతిరుగుడు, టాజిటస్ పెట్యులా బంతి చెండు మల్లిపూలు అంటాం కదా, వెర్నోనియా జాతులు, జినియా ఎలిగెన్స్ డేరా పూలు, పార్థీనియం హిస్టిరోఫోరస్ వయ్యారిబామ. ఈ మొక్కలు మనకు ముఖ్యమైన ఎగ్జాంపుల్స్ ఈ కుటుంబంలో. ఇప్పుడు ఈ కుటుంబం యొక్క శాఖీయ లక్షణాలు, పుష్ప లక్షణాల గురించి మనము తెలుసుకుందాం. ఇప్పుడు విస్తరణ. ఈ కుటుంబము ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. ఏకదళ బీజాలలో గ్రామీణ కుటుంబము అతిపెద్ద కుటుంబము. అలాగే ద్విదళ బీజాల్లో అతిపెద్ద కుటుంబం ఏది అంటే యాస్టరేసి. విస్తరణ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. ఆవాసము. ఈ మొక్కలన్నీ కూడా మధ్యస్థ రకపు మొక్కలు. ఆకృతి తీసుకున్నామంటే అన్ని మొక్కలు గుల్మాలు లేదా పొదలుగా ఉంటాయి. ఇవి ఏకవార్షిక గుల్మాలుగా కానీ లేదా బహువార్షికాలు కానీ ఉంటాయి. వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది ద్విదళ బీజాలు కాబట్టి. డాలియాలో గుత్తుల వంటి వేళ్ళు ఉంటాయి. ఈ గుత్తుల వంటి వేళ్లలో పిండి లేదా కార్బోహైడ్రేట్లు ఇనులిన్ రూపంలో నిల్వ ఉంటుంది. కాండము వాయుగతము లేదా నేల మీద సాగిలబడి ఉంటుంది. కాండము ఆకుపచ్చగా ఉండి శాఖాయుతంగా ఉంటుంది మరియు ఉపరితలం మీద అనేక కేశాలను కలిగి ఉంటుంది. పత్ర విన్యాసము. పత్ర విన్యాసం తీసుకున్నామంటే ఈ కుటుంబంలో అభిముఖ పత్ర విన్యాసం ఉంటుంది లేదా ఏకాంతరంగా ఉంటుంది. ట్రైడాక్స్ హీలియాంతస్లో తీసుకున్నామంటే అభిముఖ డెకుసైడ్ పత్ర విన్యాసం ఉంటుంది. పత్రాలు సరళ పత్రాలు తమ్మెలిగా చీలి ఉంటాయి. ఈ తమ్మెలుగా చీలి ఉండేది క్రైశాంతిమం, పార్థీనియంలో తమ్మెలుగా చీలి ఉంటాయి. డాలియాలో పిచ్చాకార సంయుక్త పత్రము ఉంటుంది. ఈనెల వ్యాపనము జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. నెక్స్ట్ పుష్ప విన్యాసము.
పుష్ప విన్యాసం తీసుకున్నామంటే ఈ కుటుంబం యొక్క ముఖ్య లక్షణము శీర్షవత్ పుష్ప విన్యాసాన్ని కలిగి ఉండడము. సో ఈ పుష్ప విన్యాసము ఒంటరిగా కానీ లేదా సంయుక్తంగా కానీ ఉంటుంది. సో ఒంటరిగా ట్రైడాక్స్ ప్రొకమెన్స్లో, గడ్డి చేమంతిలో, హీలియాంతస్లో ఉంటుంది. సో సంయుక్త శీర్షవత్ పుష్ప విన్యాసము స్పీరాంతస్లో ఉంటుంది. సో ప్రతి పుష్ప విన్యాసాన్ని ఆవరించి పుష్పపుచ్చాల కలయిక వలన మనకు పరిచక్ర పుచ్చావళి అనేది ఉంటుంది. సో దీన్ని ఇన్వల్యూకర్ అని అంటారు. సో ప్రతి పుష్ప విన్యాసాన్ని ఆవరించి మనకు పుష్పపుచ్చాల కలయిక వలన ఏర్పడిన పరిచక్ర పుచ్చావళి ఉంటుంది. దీన్ని ఇన్వల్యూకర్ అని అంటాము. సో ప్రతి పుష్ప విన్యాసము కూడా చూడటానికి ఒక పుష్పంలాగా ఉంటుంది. సో కానీ అందులో చిన్నవిగా ఉండే 1 లేదా 2 రకాల పుష్పకాలు అనేవి ఉంటాయి. సో అవి ఏవి అంటే కిరణ పుష్పకాలు మరియు చక్రాభ పుష్పకాలు. సో పుష్ప విన్యాసం చూడడానికి ఒక చిన్న పుష్పంలాగా ఉంది, కానీ అది పుష్ప విన్యాసం. అందులో 1 లేదా 2 రకాల పుష్పకాలు ఉన్నాయి. అవి ఏవి అంటే కిరణ పుష్పకాలు మరియు చక్రాభ పుష్పకాలు. పుష్పాల అమరికను బట్టి శీర్షవత్ పుష్ప విన్యాసము 2 రకాలు: సమశీర్షవత్ పుష్ప విన్యాసము, భిన్న శీర్షవత్ పుష్ప విన్యాసము. సో సమశీర్షవత్ పుష్ప విన్యాసం అంటే ఏమి? పుష్పాలన్నీ ఒకే రకానికి చెంది ఉంటే అటువంటి పుష్ప విన్యాసాన్ని సమశీర్షవత్ పుష్ప విన్యాసము అని అంటాము. సో ఉదాహరణ క్రైశాంతిమం. క్రైశాంతిమంలో కిరణ పుష్పకాలు మాత్రమే ఉంటాయి. జినియా క్రైశాంతిమంలో కిరణ పుష్పకాలు మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ వెర్నోనియా ఎజిరేటంలో డిస్క్ పుష్పాలు మాత్రమే ఉంటాయి. సో ఇది శీర్షవత్ పుష్ప విన్యాసం గురించి. సో నెక్స్ట్ భిన్న శీర్షవత్ పుష్ప విన్యాసము. సో ఈ పుష్ప విన్యాసంలో 2 రకాల పుష్పకాలు అమరి ఉంటాయి. సో ఒకటి ఎగ్జాంపుల్ ట్రైడాక్స్, హీలియాంతస్. సో వీటిలో పరిధి వైపున కిరణ పుష్పకాలు, లోపల వైపున డిస్క్ పుష్పకాలు ఉంటాయి. సో ట్రైడాక్స్, హీలియాంతస్లో తీసుకున్నామంటే 2 రకాల పుష్పకాలు ఉన్నాయి. సో పరిధి వైపున మనకు కిరణ పుష్పకాలు, మధ్యలో లోపలి వైపున చక్రీయ పుష్పకాలు లేదా డిస్క్ పుష్పకాలు అనేవి అమర్చబడి ఉంటాయి. సో అది 2 రకాల పుష్ప విన్యాసాలు. సమశీర్షవత్ పుష్ప విన్యాసంలో పుష్పకాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. భిన్న శీర్షవత్ పుష్ప విన్యాసంలో ఇందులో 2 రకాల పుష్పకాలు అనేవి అమరి ఉంటాయి. సో నెక్స్ట్ పుష్పం గురించి. సో పుష్పం యొక్క వర్ణన. సో పుష్పం తీసుకున్నామంటే పుచ్చ సహితము, వృంతరహితము, ద్విపరిపత్రయుతము, భిన్న పరిపత్రయుతము, చక్రీయము, పంచభాగయుతము, అండకోశోపరిక పుష్పాలు. సో పుచ్చ సహితము. సో వీటికి ఈ కిరణ పుష్పాలు, చక్రీయ పుష్పాలు పుచ్చాన్ని కలిగి ఉండడం వలన పుచ్చ సహితము అని అంటాము. వృంతరహితము, వీటిలో వృంతం అనేది ఉండదన్నమాట. సో ద్విపరిపత్రయుతము. సో వీటిలో రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి ఉండడం వలన ద్విపరిపత్రయుతము అని అంటాము. సో భిన్న పరిపత్రయుతము. సో ఈ రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి వేరువేరు రంగుల్లో ఉండడం వలన భిన్న పరిపత్రయుతము అని అంటాము. సో ఇవి వలయాల్లో అమర్చబడి ఉండడం వలన చక్రీయము అని చెప్తాం. సో నెక్స్ట్ పంచభాగయుతము. సో ఈ కేసరావళి మరియు ఆకర్షణ పత్రాలు 5 చొప్పున ఉండడం వలన పంచభాగయుతము అని అంటాము. సో నెక్స్ట్ అండకోశోపరిక పుష్పాలు. సో నిమ్న అండాశయాన్ని కలిగి ఉండడం వలన ఈ పుష్పాలను అండకోశోపరిక పుష్పాలు అని అంటాము. నెక్స్ట్ డిస్క్ పుష్పాలు తీసుకున్నామంటే మధ్యలో ఉండే డిస్క్ పుష్పాలు, చక్రీయ పుష్పాలు, ఇవి ద్విలింగము, కేసరావళిని, అండకోశాన్ని రెండింటినీ కలిగి ఉంటాయి. సో సౌష్ఠవయుతము, సంపూర్ణము. సో సంపూర్ణం అంటే ఏమి? కేసరావళి, అండకోశము, ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి అన్నీ కలిగి ఉండడం వలన వీటిని సంపూర్ణ పుష్పాలు అని చెప్తాం. సో నెక్స్ట్ కిరణ పుష్పాలు ఏకలింగము, పార్షిక సౌష్ఠవయుతము, అసంపూర్ణము. సో వీటిలో
అండకోశం మాత్రమే ఉంటుంది, కేసరావళి ఉండదు. ఇవి పార్షిక్ సౌష్ఠవయుతము. సో ఇందులో ఇవి అసంపూర్ణము. ఎందుకు అసంపూర్ణం అంటే కేసరావళి లేదు కాబట్టి ఇది అసంపూర్ణ పుష్పము అని, వీటిని పుష్పకము అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ రక్షక పత్రావళి. సో రెండిట్లో కూడా ఈ కిరణ పుష్పకాలు మరియు డిస్క్ పుష్పకాల్లో రక్షక పత్రాలు సన్నటి కేశాలుగా మారి కేశగుచ్చంగా ఏర్పడి ఉంటాయి. సో ఈ కేశగుచ్చము అనేది ఫలవ్యాప్తికి తోడ్పడుతుంది. ఆకర్షణ పత్రావళి. సో ఆకర్షణ పత్రాలు తీసుకున్నామంటే ఆకర్షణ పత్రాలు 5 సంయుక్తము కవాటయుత పుష్పరచన. సో డిస్క్ పుష్పాల్లో, చక్రాభ పుష్పకాల్లో ఈ 5 ఆకర్షణ పత్రాలు సంయుక్తమయ్యి కవాటయుత పుష్పరచనలో ఉండి నాళికాకారంలో ట్యూబులార్గా అమర్చబడి ఉంటాయి. కిరణ పుష్పకాలలో ఈ ఆకర్షణ పత్రాలు 3 మాత్రమే ఉంటాయి. ఇవి సంయుక్తమై 4 ఆకారము లేదా టంగ్ షేప్లో ఉంటాయి. సో కిరణ పుష్పకంలోని పరాంతంలోని 2 ఆకర్షణ పత్రాలు క్షీణించి ఉంటాయి. అందువల్ల 3 ఆకర్షణ పత్రాలు మాత్రమే సంయుక్తమై 4 ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ కేసరావళి. సో కేసరావళి తీసుకున్నామంటే కేసరాలు 5 ఉంటాయి. మగుట దళో పరిస్థితము అంటే ఏమి, ఆకర్షణ పత్రాలకు అతుక్కొని ఉంటాయి. సో ఆకర్షణ పత్రాలకు ఏకాంతరంగా ఈ కేసరాలు అమరి ఉంటాయి. కేసర దండాలు అనేవి విడిగా ఉంటాయి. సో పరాగకోశాలు మాత్రమే సంయుక్తమై కీలం చుట్టూ ఒక నాళం వలె ఏర్పడతాయి. దీన్ని పరాగకోశ సంయుక్తము లేదా సింజనీషియస్ కేసరావళి అని అంటారు. సో పరాగకోశాలు ద్వికక్షికము, అంతర్ముఖము, నిలువు విదారితము. సో కేసరాలు అనేవి 5 మగుటదలో పరిస్థితము. ఆకర్షణ పత్రాలకు ఏకాంతరంగా అమరి ఉంటాయి. కేసర దండాలు విడిగా ఉండి పరాగకోశాలు మాత్రమే సంయుక్తమై కీలం చుట్టూ ఒక నాళం వలె ఏర్పడతాయి. దీన్ని పరాగకోశ సంయుక్తము లేదా సింజనీషియస్ కేసరావళి అంటారు. సో ఈ సింజనీషియస్ కేసరావళి ఉండడం అనేది ఆస్ట్రేసి కుటుంబం యొక్క ముఖ్య లక్షణము. సో పరాగకోశాలు ద్వికక్షికంగా ఉంటాయి, అంతర్ముఖము, నిలువు విదారితము. ఇది కేసరావళి గురించి. నెక్స్ట్ అండకోశము. సో అండకోశము ద్విపళదళ సంయుక్త నిమ్న ఏకబిలయుతము. అండము ఒకే ఒక అండము పీఠండన్యాసంలో అమరి ఉంటుంది. కీలము అగ్రకీలము, కీలాగ్రము ద్విభాజీయుతము. సో అండకోశం తీసుకున్నామంటే ద్విపళదళ సంయుక్త నిమ్న ఏకబిలయుతము. ఒకే ఒక అన్నము పీఠండన్యాసంలో అమరి ఉంటుంది. కీలము అగ్రకీలము, కీలాగ్రము 2గా చీలి ఉండి ద్విభాజీయుతంగా ఉంటుంది. సో ఇందులో ఫలం తీసుకున్నామంటే సిప్సలా ఫలము. సో సిప్సలా ఫలానికి కేశగుచ్చము లేదా పేపర్స్ శాశ్వతంగా ఉండడం వలన సో ఇది వాయు వ్యాప్తికి తోడ్పడుతుంది. జాంతీయంలో ఫలం పైన కొక్కేలు ఉండడం వలన జంతు వ్యాప్తి అనేది జరుగుతుంది. సో సిప్సలా ఫలం ఉండడం అనేది ఆస్ట్రేసి కుటుంబం యొక్క ముఖ్యమైన లక్షణము. నెక్స్ట్ పుష్ప సంకేతం తీసుకున్నామంటే కిరణ పుష్పకము. సో కిరణ పుష్పం తీసుకున్నామంటే బ్రాక్టియేట్, ఈ బ్రాక్టియలేట్. మనకి ఈ బ్రాక్టియలేట్ లేదు. ఏకలింగము అంటే శ్రీ పుష్పము, పార్షిక్ సౌష్ఠవయుతము, కే పేపర్స్ రక్షక పత్రాలు అనేక కేశాలుగా ఉన్నాయి. కే పేపర్స్ న్యూమరస్. C3 ఆకర్షణ పత్రాలు 3 మాత్రమే సంయుక్తమైనాయి. కేసరావళి ఉండదు. సో ద్విపళదళ సంయుక్త నిమ్న అండాశయంలో ఈ విధంగా మనకు ఉంటుంది. చక్రావ పుష్పకము ఇది కూడా బ్రాక్టియేట్, ఈ బ్రాక్టియలేట్, ద్విలింగము, సంపూర్ణము, కే పేపర్స్ న్యూమరస్, కేశగుచ్చం ఉంటుంది. సో ఆకర్షణ పత్రాలు 5 సంయుక్తము, కేసరాలు 5
సంయుక్తము, పరాగకోశ సంయుక్తము. ఇవి మగుట దళ పరిస్థితము, కేసరాలు కతుక్కొని ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఏరో మార్క్ చూపిస్తాము. అండకోశము ద్విబలదళ సంయుక్త, ఏకిబిల అండాశయంలో మనకు ఒకే ఒక అండము పీఠండన్యాసంలో ఉంటుంది. సో ఇక్కడ మనము అండాశయాన్ని ఈ విధంగా చూపిస్తాం పైన. సో ఈ విధంగా చూపించడం వల్ల నిమ్న అండాశయము అని తెలియజేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ పరాగ సంపర్కము, కీటక పరాగ సంపర్కము. యాస్ట్రేసి కుటుంబంలో కీటక పరాగ సంపర్కం జరుగుతుంది. సో ఈ శీర్షోత్పుష్ప విన్యాసం చూడడానికి ఒక పుష్పంలాగా ఉంటుంది, కానీ ఈ పుష్ప విన్యాసంలో అనేక చిన్న చిన్న పుష్పకాలు, కిరణ పుష్పాలు, డిస్క్ పుష్పాలు ఉంటాయి. సో ఒక్కసారి కీటకము ఒక్క విజిట్ చేయడం వల్ల అనేక పుష్పకాలు ఒకేసారి పరాగ సంపర్కము జరుపుకుంటాయి. సో ఒక కీటకం ఒకేసారి ఎక్కువ పుష్పాలను పరాగ సంపర్కము జరుగుతుంది. సో పుష్పాలు పుంభాగ ప్రథమోత్పత్తి రకాలు. సో పరాగ కోశం నుంచి పరాగరేణులు విడుదలయ్యే సమయానికి కీలము అపరిపక్వ దశలో ఉంటుంది. సో కీలాగ్ర తమ్మెల నుండి గుబురు కేశాలు ఉండడం వలన కీలము పరాగ కోశ నాళం ద్వారా పెరిగేటప్పుడు పరాగరేణులు కేశాల్లో చిక్కుకుంటాయి. సో ఈ కేశాల్లో చిక్కుకున్న పరాగరేణుల సహాయంతో కీటక పరాగ సంపర్కం జరుగుతుంది. సో ఒకవేళ కీటక పరాగ సంపర్కం జరగని పక్షంలో కీలాగ్ర తమ్మెలు కిందికి వంగి కేశాలపై ఉన్న తన పరాగరేణువులను స్వీకరించడం వల్ల ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది. దీన్ని భద్రతా యాంత్రికము అని అంటారు. సో కీటక పరాగ సంపర్కం జరగని సమక్షంలో ఏం జరుగుతుంది అంటే భద్రతా యాంత్రికం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాంపోజిటో కుటుంబంలో ట్రైడాక్స్ ప్రొకమెన్స్ యొక్క చిన్న కొమ్మ పుష్ప విన్యాసం నిలువు కోత, అండాశయం అడ్డుకోత, సింజినీషియస్ కేసరావళి, కిరణ పుష్పం నిలువు కోత, చక్రీయ పుష్పం నిలువు కోత, కిరణ పుష్పం యొక్క పుష్పచిత్రము, చక్రీయ పుష్పం యొక్క పుష్పచిత్రము గురించి తెలుసుకున్నాము. చిన్న కొమ్మ. సో ఇది ట్రైడాక్స్ ప్రొకమెన్స్లో చిన్న కొమ్మ. పత్రాలు ఇది అభిముఖ డెక్సైడ్ పత్ర విన్యాసాన్ని చూపిస్తుంది. సో పుష్ప విన్యాసము, శీర్షోత్పుష్ప విన్యాసము ఒకే ఒక పుష్ప విన్యాసము మనకు ఉంటుంది. శీర్షోత్పుష్ప విన్యాసం ఇది చూడడానికి ఒక పుష్పంలాగా ఉంటుంది. నెక్స్ట్ పుష్ప విన్యాసము నిలువు కోత. సో పుష్ప విన్యాసం నిలువు కోత తీసినామంటే మనకు సో పుష్ప విన్యాసాన్ని ఆవరించి పరిచక్ర పుచ్చావలి ఉంది. ఏముంది? పరిచక్ర పుచ్చావలి ఉంటుంది. ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్ అని అంటారు. సో పరిధి వైపున కిరణ పుష్పకాలు ఇవేమి అంటే కిరణ పుష్పకాలు. సో అలాగే మధ్యలో ఏమున్నాయి మనకు? చక్రీయ పుష్పకాలు ఉన్నాయి. మధ్యలో ఏమున్నాయి మనకు? చక్రీయ పుష్పకాలు. నెక్స్ట్ కిరణ పుష్పకము నిలువు కోత. కిరణ పుష్పం యొక్క నిలువు కోత తీసుకున్నామంటే దిగువ భాగంలో మనకు ఈ అండాశయం ఉంది. ఏముంది? అండకోశము.
అండకోశో పరిక పుష్పాలు. సో వీటిపైన మనకు కేశగుచ్చము రక్షక పత్రాలు అనేక కేశాలుగా ఉంటాయి. దీన్ని కేశగుచ్చము అని అంటారు. ఏమంటారు? కేశగుచ్చము అని అంటాం. కేశగుచ్చము. సో ఆకర్షణ పత్రాలు 3 మాత్రమే ఉన్నాయి. పరాంతంలో 3 క్షీణించి ఉంటాయి. ద్విభాజీవిత కీలాగ్రము ఉంటుంది. సో అలాగే చక్రీయ పుష్పంలో కూడా మనకు దిగువ భాగంలో అండకోశం ఉంటుంది. అండకోశ పరిక పుష్పము కాబట్టి సో ఇది కేశగుచ్చము. రక్షక పత్రాలు అనేక కేశాలుగా రూపాంతరం చెంది కేశగుచ్చంగా మారుతుంది. కేశగుచ్చము ఫలవ్యాప్తికి ఉపయోగపడుతుంది. సో ఇది ఆకర్షణ పత్రాలు. ఆకర్షణ పత్రాలు 5 ఉంటాయి ఇందులో. సో ఇది ద్విభాజీయిత కీలాగ్రము ఉంటుంది. అలాగే ఇవి సింజనీషియస్ కేసరాలు. ఇందులో కేసరావళి ఉండదు. ఇది ఏకలింగ పుష్పము, స్త్రీ పుష్పము. ఇది ద్విలింగ పుష్పము. సో అండాశయం యొక్క అడ్డుకోత. సో ద్విపళదళ ఇదొక పలదళం, ద్విపళదళ సంయుక్త ఏకపిల్ల అండాశయము. నిమ్న అండాశయంలో ఒకే ఒక అండము పీఠ అండన్యాసంలో ఉంటుంది. నెక్స్ట్ సింజనీషియస్ కేసరావళి. సో ఇందులో 5 కేసరదండాలు విడిగా ఉండి పరాగకోశాలు మాత్రమే సంయుక్తమై సింజనీషియస్ కేసరావళి లేదా పరాగకోశ సంయుక్తం అనేది ఏర్పడుతుంది. సో వీటి పైభాగంలో పడగ వంటి నిర్మాణం అనేది ఉంటుంది. సో సింజనీషియస్ కేసరావళి ఉండడము అనేది ఈ ఆస్టేసి కుటుంబం యొక్క ముఖ్య లక్షణము. నెక్స్ట్ కిరణపుష్పకము పార్శ్విక సౌష్ఠవీతము. సో దీని యొక్క పుష్ప చిత్రాన్ని చూసుకున్నామంటే సో ఇది ఓవల్ అండాకారంలో ఉంటుంది. సో ఇది చక్రీయ పుష్పమేమో సౌష్ఠవీతం కాబట్టి ఇది రౌండ్గా దీన్ని వేసుకోవాలి. సో కిరణ పుష్పం యొక్క నిలుకోతలు చూసినామంటే మనం పుష్ప చిత్రం చూసినామంటే బ్రాక్టియేట్. సో పుష్పపుచ్చం ఉంటుంది, పుష్పపుచ్చకము ఉండదు. సో ఇది ఏకలింగము, స్త్రీ పుష్పము. ఇది పార్శ్విక సౌష్ఠవీతం కాబట్టి మనము ఇట్లా పర్సంటేజ్ అనేది చూపిస్తాము. సో కే న్యూమరస్ అంటే క్యాలిక్స్, రక్షక పత్రాలు పేపర్స్ లాగా న్యూమరస్గా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఆకర్షణ పత్రాలు తీసుకున్నామంటే 3 మాత్రమే ఉంటాయి. సో పరాంతంలో ఉండేవి 2 క్షీణించి ఉంటాయి. సో నెక్స్ట్ కేసరావళి లేదు కాబట్టి A0 అని మనము చూపించాలి. నెక్స్ట్ అండకోశము ద్విపళదళ సంయుక్త నిమ్న అండాశయంలో ఒకే ఒక అండము పీఠ అండన్యాసంలో ఉంటుంది. సో ఇంటు అనేది ఇది పుష్పం యొక్క అక్షాన్ని చూపిస్తుంది. సో ఇది పుష్పపుచ్చాన్ని బ్రాక్ట్ అని చూపిస్తాము అన్నమాట. సో నెక్స్ట్ చక్రీయ పుష్పం యొక్క పుష్ప చిత్రం చూసినామంటే ఇది రౌండ్గా చూపిస్తాం, ఎందుకంటే ఇది సౌష్ఠవీతము. సో బ్రాక్టియేట్ పుష్పపుచ్చం ఉంటుంది, పుష్పపుచ్చకము లేదు. సో ద్విలింగము అంటే అండకోశము మరియు కేసరావళి ఉంది. సౌష్ఠవైతము అంటే ప్లస్ అని చూపిస్తాము. కే న్యూమరస్ కేశగుచ్చము కేశాల్లాగా ఉంటుంది. నెక్స్ట్ ఆకర్షణ పత్రాలు 5 సంయుక్తంగా ఉండి కవాటైతే పుష్పరచనలో ఉంటాయి. సో నెక్స్ట్ కేసరావళి 5. సో ఈ కేసరాలు 5 ఉన్నాయి, సంయుక్తము, పరాకోశ సంయుక్తము. సో కేసరాలు మకుటదలో పరిస్థితం కాబట్టి ఈ ఆకర్షణ పత్రాలు కతుక్కుంటాయి కాబట్టి ఈ విధంగా ఏరో మార్క్ చూపించాలి. నెక్స్ట్ అండకోశము ద్విపళదళ సంయుక్త ఏకబిల నిమ్న అండాశయము. ఇందులో ఒకే ఒక అండము పీఠ అండన్యాసంలో ఉంటుంది. సో ఈ నిమ్న అండాశయాన్ని ఈ విధంగా మనము చూపిస్తాము. సో ఇది ఈ ట్రైడాక్స్ కుటుంబం యొక్క ఎగ్జాంపుల్ ట్రైడాక్స్ ప్రొకమెన్స్ యొక్క చిన్న కొమ్మ, అండాశయం అడ్డుకోత, పుష్పవిన్యాసం నిలువు కోత, సింజనీషియస్ కేసరావళి, కిరణ పుష్పకం నిలువు కోత, చక్రీయ పుష్పం నిలువు కోత, కిరణ పుష్పం యొక్క పుష్ప చిత్రము, డిస్క్ పుష్పం యొక్క పుష్ప చిత్రము. నెక్స్ట్
ఆస్ట్రేసి కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. సో ఆస్ట్రేసి కుటుంబంలో ఆహార పదార్థాలను ఇచ్చేవి, నూనెలను ఇచ్చేవి, మందు మొక్కలు, కలుపు మొక్కలు, అలంకరణ మొక్కలు చాలా ఉన్నాయి. సో ఆహార పదార్థాలను ఇచ్చేవి హీలియాంథస్ ట్యూబరోసస్ దుంపలను ఆహారంగా స్వీకరిస్తారు. చికోరియం ఇంటిబస్ వేర్ల నుండి చికోరి పొడి లభిస్తుంది. దీన్ని కాఫీ పొడిలో కలుపుతారు. కాఫీ పొడిలో రంగు, రుచి కోసము కలుపుతారు. నూనెలు మనకందరికీ తెలిసిందే. సన్ఫ్లవర్ ఆయిల్, హీలియాంథస్ యాన్యువస్ పొద్దుతిరుగుడు విత్తనాల నుంచి వంట నూనె అనేది లభిస్తుంది. సో కార్తమస్ టింక్టోరియస్ విత్తనాల నుంచి ఆయిల్ లభిస్తుంది. ఈ ఆయిల్ను వంటల్లోనూ, సబ్బుల్లోనూ, వార్నిష్ల్లోనూ ఉపయోగిస్తారు. సో బంతి, చిన్న బంతి పుష్పాల నుండి సుగంధ తైలం లభిస్తుంది. దీన్ని కీటక సంహారునిగా వాడతారు. మందు మొక్కలు ఎక్లిప్టా ప్రాస్టేటా సీడ్స్ నుంచి భృంగరాజ తైలాన్ని తీసి చుండు నివారణకు వాడతారు. గుంటగలరాకు అంటాం కదా. సో ఈ గుంటగలరాకు విత్తనాల నుంచి భృంగరాజ తైలాన్ని తీసి చుండు నివారణకు వాడతారు. ఆర్నికా మోంటానా నుండి తీసిన ఆర్నికా తైలాన్ని బెణుకులకు, వాపులకు ఔషధంగా వాడతారు. ఆర్టిమీషియా జాతుల ఆకుల నుండి తీసిన నూనెను చిన్నపిల్లల్లో కడుపులోని నులుపురుగులను నివారించడానికి వాడతారు. సో వెర్నోనియా ఆకులను చర్మ వ్యాధులు, కుష్టు నివారించడానికి వాడతారు. సో ఈ విధంగా మందు మొక్కలు, అనేక రకాల మందు మొక్కలు వివిధ రకాల వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు ఆర్టిమీషియా వల్గారిస్, ఎక్లిప్టా ప్రాస్టేటా, పార్థినం హిస్టిరోఫోరస్, దీన్ని వయ్యారి భామ లేదా కాంగ్రెస్ వీడ్ అని అంటాము. ట్రైడాక్స్ ప్రొకమెన్స్, గడ్డి చేమంతి, వెర్నోనియా సినీరియా, అజిరేటం, కొనిజైడిస్, బైడెన్ స్పైలోజా మొదలైనవి. అలంకరణ మొక్కలు టాజిటస్ పట్యులా, బంతిలో చాలా రకాలు ఉన్నాయి మనకు. క్రైశాంథమం ఇండికం, చామంతిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో జినియా ఎలిగెన్స్, డేరా పూలు, ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆర్టిమీషియా పాలెన్స్, దవనము. సో ఇవి ప్రధానంగా మనకు ఆస్ట్రేసి కుటుంబానికి చెందిన వివిధ రకాల ఉపయోగాల్లో ఉపయోగపడే మొక్కలు. ఆహార పదార్థాలుగా ఉపయోగపడేవి, నూనెలుగా ఉపయోగపడేవి, మందు మొక్కలుగా ఉపయోగపడేవి, కలుపు మొక్కలు కొన్ని, అలంకరణ మొక్కలుగా ఉపయోగపడే మొక్కలు. సో ఇది ఆస్ట్రేసి కుటుంబం గురించి మనము ఈరోజు ఈ వీడియోలో ఆస్ట్రేసి కుటుంబం గురించి డీటెయిల్డ్గా నేర్చుకున్నాము. ఆస్ట్రేసి కుటుంబం యొక్క వర్గీకరణ, ముఖ్యమైన మొక్కలు, శాఖీయ లక్షణాలు, పుష్ప లక్షణాలు, నెక్స్ట్ ఆర్థిక ప్రాముఖ్యత. సో వాటికి ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ట్రైడాక్స్ ప్రొకమెన్స్ గురించి డీటెయిల్గా మనం నేర్చుకున్నాము. మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకొక వీడియోతో మరలా కలుస్తాం. నెక్స్ట్ వీడియోలో ఆస్క్లపీడియాసి కుటుంబం గురించి నేర్చుకుందాం.